విజయభాస్కర్ గారు కూడా లైవ్ లోకి రావడం జరిగింది. తులసిరెడ్డి గారు ఒకసారి విజయభాస్కర్ గారిని పరిచయం చేసుకో. విజయభాస్కర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. వినిపిస్తుందా సార్ వాయిస్? నాకు వినిపిస్తుంది మీ వాయిస్. మనతో పాటు డిస్కషన్ లో తులసిరెడ్డి గారు కూడా ఉన్నారండి. అవునమ్మా, బాగా పరిచయస్తులు, సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీలో చాలా కాలం పనిచేశారు. వారు తెలుగుదేశం పార్టీలోనే పురుడు పోసుకున్నారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మేము నైబర్స్ కూడా, వారు రాజ్యసభ సభ్యులు అయ్యారు. తెలుగుదేశం పార్టీ గండికోటలో వాళ్ళ శిక్షణ తరగతిలో పాల్గొన్నారు. రేడరు, వైద్యులు, అవి వారిని గురించి నాకు తెలిసిన విషయాలు. ఓకే, మొత్తానికైతే 20 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైసీపీ ప్రభుత్వం స్వాహా చేసిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అంటున్నారు. ఎవరు చేశారనేది ప్రజలకే కాగ్ రిపోర్ట్ ద్వారా తెలియజేస్తున్నామని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇక లెక్కల పత్రాలు చూసుకుంటే మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే, అంటే ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రాలకు సంబంధించి కంపేర్ చేస్తే మన దగ్గర తీసుకుంది చాలా ఎక్కువ అని తులసిరెడ్డి గారు అంటున్నారు. ఓవరాల్ గా ఈ లెక్కలకు సంబంధించి మీరేమంటారు? ఏమ్మా, ఇవన్నీ ఇప్పుడు ఆయన జగన్ గారి ప్రభుత్వ హయాంలో మొత్తం నిధులు దారి తప్పాయని, విచ్చలవిడిగా ఖర్చు పెట్టారని, లెక్కాపత్రం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపారని ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరగబట్టే నిన్న ఘోర పరాజయం సంభవించింది వాళ్ళకి. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ప్రెస్ మీట్ పెట్టి ఏదో లెక్కలు గారడీ చేసి గారడీ లెక్కలతో ప్రజలు మభ్యపెట్టాలనుకోవడం మాత్రం అది సమంజసం కాదు. పోతే స్పష్టంగా కాగ్ రిపోర్ట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. కాగ్ రిపోర్ట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ స్టాట్యూటరీ బాడీ, మరి వాళ్ళు అక్కడ నిష్ణాతులైనటువంటి గణిత శాస్త్రజ్ఞులు ఉంటారు, గణితవేత్తలు ఉంటారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో పయ్యావుల కేశవ్ గారు మంచి అనుభవజ్ఞుడైన రాజకీయవేత్త, చంద్రబాబు నాయుడు గారు సీనియర్ పొలిటీషియన్, ఆయన ఆర్థిక శాస్త్రం చదివాడు, ఆర్థిక విషయాల్లో ఆయనకు అనేక అనుభవాలు ఉన్నాయి. అందులో ఆర్థిక శాస్త్రంలో ఆయన పిహెచ్డి కూడా చేస్తూ రాజకీయాల్లోకి వచ్చాడు. కాబట్టి మీరు నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బడ్జెట్ గురించి అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పత్రాలు కానీ, ఈ రోజు అసెంబ్లీలో జరిగిన చర్చల సందర్భంగా వారు వెల్లడించిన అభిప్రాయాల్లో 100% నిజం ఉందని చెప్పి నేను నమ్ముతూ, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉంది అని తులసిరెడ్డి గారు అంటున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. జగన్ గారు ఆయన ముఖ కవళికలు చూస్తే పరాభవం చెందిన ఉత్తర కుమారుడులాగా ప్రగల్భాలు పలుకుతున్నాడు. మరి సహించలేకున్నాడు. అధికారం కోల్పోయిన ఇదిలో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కావటం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మన తులసిరెడ్డి గారు మాట్లాడుతూ, అటు ప్రభుత్వం అంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం చెప్తుంది కరెక్టే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది కరెక్టే అనేసి అంటూ ఆయన ఒక మాట అన్నారు. మరి దీనికి సంబంధించి ఏమంటారు? ఏమన్నారు? లెక్కలకు సంబంధించి కాగ్ రిపోర్ట్ ద్వారానే వచ్చింది కదా, ఆయన చేసిన లెక్కలకు సంబంధించి ఆయన చూపిస్తున్నారు, వీళ్ళు చేసిన లెక్కలకు సంబంధించి వీళ్ళు చూపిస్తున్నారు, రెండు కరెక్టే, ఇక్కడ అంకెల గారి అనేది కామన్ గానే ఉంటుంది కదా అంటూ ఆయన అన్నారు. అమ్మా, ప్రభుత్వాన్ని ప్రజలు స్పష్టమైన మ్యాండేట్ ఇచ్చి ఎన్నుకున్నారు. ఇప్పుడు ఏమి ఎన్నికలు లేవు లెక్కలు గారడీ చేయడానికి. తెలుగుదేశం ప్రభుత్వానికి ఇప్పుడు 4.5 సంవత్సరం పాటు గట్టిగా అసెంబ్లీ పీరియడ్ ఉంది. అప్పుడు మేము గారడీ చేయడానికి ఏదన్నా అసెంబ్లీ ఎన్నికలు ఏదైనా ముంచుకొచ్చి ఏదన్నా ప్రజలను మభ్య పెట్టడానికి మేము ఏదైనా ప్రయత్నం చేశామని చెప్పుకుంటే కొంతమంది అన్నా నమ్ముతారు. అలా మేము ఎన్నికలు ఇప్పుడు సుదూరంలో ఉన్నాయి, అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అనేక వైట్ పేపర్స్ రిలీజ్ చేసింది, శ్వేతపత్రాలు రిలీజ్ చేశాము. దానికి తోడు మళ్ళా తిరిగి కాగు రిపోర్టు వీటన్నిటిని ప్రస్తావించడం జరిగింది. మరి ఈ రోజు మేము ఏదో ప్రజలకి కొత్త ప్రభుత్వాన్ని మమ్మల్ని ఎన్నుకున్నారు, మరి మేము అధికారంలోకి వచ్చే నాటికి జూన్ 12 ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్ర వివిధ ప్రభుత్వ శాఖలను మేము సమీక్షించిన తర్వాత మేము శ్వేతపత్రాలని ఒక 7 శ్వేతపత్రాలుగా రిలీజ్ చేశాము. అదేవిధంగా బడ్జెట్ ను గురించి కసరత్తు చేశాము, దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అసెంబ్లీలో. దాని మీద చర్చ జరుగుతుంది. ఆ చర్చల్లో అనేక విషయాలు వెల్లడయ్యాయి. మరి మాకు ఈ అబద్ధాలు ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడే ఏమొచ్చిందమ్మా? ఎన్నికల ఋతువు
ఎన్నికల సైరన్ మోగడానికి ఇంకా 4.5 years పైగా టైం ఉంది. మాకు అవసరం లేదు. పోతే అదే విధంగా ఈ బడ్జెట్ ఇప్పుడు లెక్కల విషయానికి వచ్చేటప్పటికి తప్పుడు లెక్కలు ప్రచారం చేయడంలో, దుష్ప్రచారం చేయడంలో వారు అందివేశం చెయ్యి. కూటమి ప్రభుత్వమే దుష్ప్రచారం చేస్తుంది కాదు వాళ్ళు విజయభాస్కర్ గారు దుష్ప్రచారాలు చేశారు. ఆ దుష్ప్రచారాలను కూడా ప్రజలు నమ్మి ఆ రోజు ఓటేశారు. తర్వాత పొరపాటు అయిందనే పశ్చాత్తాప భావంతో నిన్న వారి దుష్పరిపాలనని, వాళ్ళ దుశ్చర్యల్ని, వాళ్ళ దౌర్జన్య కాండని, వాళ్ళు రాష్ట్రాన్ని శిథిలావస్థకు తీసుకొచ్చిన విధానాలని అన్నిటినీ ప్రజలు సమీక్షించుకొని స్పష్టమైన తీర్పు ఇచ్చారు మాకు. కాబట్టి మాకేం భయం లేదు. ఉన్న విషయాన్ని ప్రజలకి ఇంత మద్దతు ఇచ్చారు, ప్రజలు మాకు ప్రభుత్వాన్ని ఇచ్చారు కాబట్టి ప్రజలకి జరిగిన విషయాల్ని ఒకసారి అంకెల పరంగా తెలియజేయాల్సిన కర్తవ్యం రాష్ట్ర ప్రభుత్వం ముందుంది కాబట్టి అది తెలియజేశామని అసెంబ్లీలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి తెలియజేయడం జరిగింది. కాబట్టి మేము చెప్పిన దాన్ని ప్రతిదాన్ని వక్రీకరించి మాట్లాడడం, మైండ్ గేమ్ ఆడడం అనేది వారికి వెన్నతో పెట్టిన విద్య. వారు ఆ విధంగా వారు ఒకసారి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారు. తిరిగి మరలా మేము అధికారంలోకి వచ్చిన 5 రోజుల నుంచే 3 రోజుల నుంచే మొదలు పెట్టారు. మా ప్రభుత్వంలో అవి జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి. ఆఖరికి ప్రెసిడెంట్ రూల్ పెట్టాలని చెప్పిగా ఢిల్లీకి పోయి కోరారు. మరి వాళ్ళని ఏమనుకోవాలమ్మా? వాళ్ళకి అధికార దుక్త ఎంత ఉంది, మరి అధికార కాంక్ష ఎంత ఉందనేది అర్థం కావడం లేదా? రాష్ట్రం అట్టుడికి పోయిందమ్మా. 5 ఏళ్లు స్వేచ్ఛ స్వాతంత్రాలు కోల్పోయారు, మానవ హక్కులు నశించి మా రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. విజయభాస్కర్ గారు మీరేమో అలా అంటున్నారు, నేను బటన్ నొక్కి నేరుగా ప్రజల అకౌంట్లకే వేశాను, ఇక్కడ నేను తిన్నది ఏముంది అనేసి క్వశ్చన్ చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. బటన్ నొక్కా అవన్నీ బటన్ నొక్కడం అనేది మాయాజాలంగా భావించే ప్రజలు మాకు తీర్పు ఇచ్చారు అనుకూలంగా. ఓకే తులసిరెడ్డి గారు ఇక్కడ ప్రజల్లో ఒకసారి మీరు సర్వే చేస్తే అర్థమవుతుందమ్మా, బటన్ నొక్కుడంతా మాయాజాలం అని. ఏదో ప్రజలను అమాయకులను చేసి ఒకప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం ఉండేది. ఆ ప్రభుత్వంలో పరీక్షలు లేవు. ప్రభుత్వంలో పరీక్షలు లేవు. వాళ్ళు ఒక కోణంలో ఆ రోజు విద్యా కమిషన్ నివేదికను అనుసరించి ప్రవేశపెట్టారు. ఈయన జగన్ గారు ఈ రోజు బటన్ నొక్కుడు అని చెప్పేసి జనాన్ని మాయ చేయడానికి పూనుకున్నాడు. మరి అది ఆ విషయాన్ని ప్రజలు స్పష్టంగా గమనించారు. ఎక్కడ తిరిగినా కూడా ఇప్పుడున్న బటన్ నొక్కుడు మీద చాలా మంది చర్చించుకుంటుంటారు. కాబట్టి ఆ బటన్ నొక్కుడు ఆయనది సక్సెస్ఫుల్ పథకం అయితే నిన్న ఆయన ఎందుకు 11 సీట్లకు పరిమితం అవుతారమ్మా? మేము ఇంకా 4-5 సీట్లు రావాల్సింది కొద్ది తేడాతో పోయాము. మా వాళ్ళు కొత్త అభ్యర్థులు ఉండి యువతరాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మా వాళ్ళు టికెట్లు ఇచ్చారు. కొంచెం ఆలస్యంగా టికెట్లు ఇవ్వబట్టి ఇంకో 4-5 సీట్లు కోల్పోయాం. లేకపోతే నా ఎదుకో అదుకో పరిమితమై ఉండేవాడు. ఆఖరికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అక్కడ రెడ్డి గారు గెలిచారమ్మా. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పులివెందుల్లో టీడీపీకే మెజార్టీ వచ్చింది. అవును. మరి ఇంకా ఆయన ఎంతకాలం దుష్ప్రచారాలతో, అబద్ధాలతో, గోబిల్స్ ప్రచారంతో ప్రజలను నమ్మించాలని చూస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్క సెకండ్ తులసిరెడ్డి గారు వారు ఏం చెప్పినా అబద్ధాలు చెప్తారమ్మా. వాళ్ళు నమ్మించే ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ ఇప్పుడు కొంచెం లైట్ గా గడ్డ మెరుస్తున్నాడు, మళ్ళా బిక్క ముఖం వేస్తున్నాడు, ముఖం నల్లంగా పెట్టి ప్రజలు సానుభూతి పొందేదానికి ఇలాంటివన్నీ చెప్పి ప్రజల్లోకి రావడానికి ముహూర్తాలు నిర్ణయించుకుంటున్నాడు. వారి రాజగురు స్వరూపానంద స్వామి పరిస్థితి చూశారు కదా, ఎన్ని ఎకరాలు ఆక్రమించాడు. వారి రాజగురువుకి ఎన్ని ఎకరాలు కట్టబెట్టింది, ఎంత నామినల్ రేటుకి ఇచ్చేసి 100 కోట్ల సొమ్ముని ప్రజాధనాన్ని వారికి కట్టబెట్టింది. అవన్నీ ఇటీవల మేము బహిర్గతం చేశాం కదా. వారి కుంభకోణాలు ఎన్ని ఉన్నాయి సెంట్రల్ లో, సిబిఐ, ఈడీ కేసులు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వ శాఖలు సమీక్షిస్తుంటే వీళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాలో అర్థం కావడం లేదు, ఎన్ని సెక్షన్లు బనాయించాలో అర్థం కావడం లేదు. త్వరలో కొత్త కేసులు పెట్టమని చెప్పేసి పెట్టాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి రాష్ట్రంలో ఎక్కడ అనుకుంటున్నారు. మరి జగన్ కి ఇంకా 100 సంవత్సరాల ఖైదు పడే పరిస్థితులు ఉన్నాయి. ఆయన ఎన్నికల్లో డిస్క్వాలిఫై అవుతాడని, ఇంకా ఆయన పోటీ చేసే అవకాశం లేదని కూడా ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఆ రేణో ప్యాలెస్ లో కూర్చొని కలలుగంటూ అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి అధికారంలో ఉన్నప్పుడు ప్రెస్ హక్కుల్ని కాలు రాసి ఈనాడు లాంటి ప్రామాణిక పత్రికని
మరి TV5 లాంటి బిఆర్ నాయుడు గారు లాంటి సౌమ్యుడిని ఎల్లో మీడియా కింద వక్రీకరించి, అదేవిధంగా ఆంధ్రజ్యోతి అది నిష్పక్షపాతంగా ఆఖరికి సామ్యవాదానికి సంబంధించిన కమ్యూనిస్టు భావజాలాన్ని కూడా ఎప్పటికప్పుడు పత్రికల్లో ప్రకటిస్తుంది. టాపిక్ డైవర్ట్ అవుతుంది మళ్ళీ. అంటే ఎక్కడికి వెళ్తున్నారు విజయభాస్కర్ గారు? ఒక్క సెకండ్, చెప్పి ఒక్క ఈ సెకండ్. దుష్ప్రచారమైన మా జగన్ గారిని అది చెప్పడానికే నేను అంకెల జోలికి పోవడం లేదు. ఆయన ఓకే. ఏది మాట్లాడినా అంటే కాదు దుష్ప్రచారం. తులసిరెడ్డి గారు అసెంబ్లీకి రారు.